రానున్న ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా నుంచి తిరుపతి జిల్లా వాకాడు సెబ్ అధికారిగా 2024 జనవరి 22న బాధ్యతలు స్వీకరించడం జరిగిందని వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ అధికారి రఘురాం తెలిపారు. తాను ఇక్కడకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 31 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమ మద్యం, గంజాయి తదితర నేరాలకు సంబంధించి వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లోని ఎవరైనా మద్యం, బెల్ట్ షాపులు, గంజాయి విక్రయాలపై తమ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. బాపట్ల జిల్లా నగరం ఎస్ఐబి స్టేషన్ నుండి ఎలక్షన్స్ నిమిత్తము వాకాడు ఎస్ఐబి స్టేషన్కి ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ జనవరి 22న నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇది నాటు సారాయి రహిత ప్రాంతం. ఇక్కడ ఎక్కడ కూడా నాటు సారాయి లభించదు. ముఖ్యంగా బెల్ట్ షాపులు ఇవి ఉంటాయి. వీటి మీద నేను వచ్చిన 22వ తారీఖు నుండి ఇప్పటి వరకు 31 కేసులు నమోదు చేసి 31 మందిని ముద్దాయిలుగా చేర్చడం జరిగినది. ఈ ఎలక్షన్ సందర్భంగా ఎక్కడైనా కానీ నాటు సారాయి కానీ ఎస్సీబీ నేరాలు కానీ ఎవరైనా పాల్పడినా కానీ వాటి సమాచారం మాకు తెలియపరిచితే గోప్యంగా ఉంచి మేము వాటిపై నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడైనా మద్యం వచ్చినా కానీ ఎస్సీబీ నేరాలైన గాంజా కానీ పేకాట కానీ కోడి పందాలు కానీ తదితరవి ఎస్సీబీ నేరాలు ఏ సంబంధించినా కానీ మాకు తెలియపరిస్థితి మేము దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. దాని మీద మాకు మా హైయర్ అథారిటీస్ అయిన ఏఎస్పీ సార్ గారు కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర రాష్ట్ర మద్యం కానీ లేదంటే అధిక మోతాదులో మద్యం కలిగి ఉండటం కానీ క్షమించము. వాళ్ళని అరెస్ట్ చేస్తాము, రిమాండ్కి పంపించడం